డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్ బై గౌదర్బార్. గౌదర్బార్ ప్రోడక్ట్స్ అంటే గో ఆధారిత వ్యవసాయంతో పండించిన కామన్గా ప్రతిరోజు మనం వాడుకునే అన్ని నిత్యావసర వస్తువులతో పాటు పూజ సామాగ్రి అంటే గోవు యొక్క పాలతోని, పేడతోని, పంచకతంతోని తయారు చేసిన కొన్ని పూజ సామాగ్రి కూడా మీకు అందులో దొరుకుతుంది. కాబట్టి మంచి హ్యాపీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా నిత్యావసర వస్తువులు, పూజ సామాగ్రి కొనుక్కోండి గౌదర్బార్. స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్బార్ పూజా ఉత్పత్తులు www.gaudarbar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. అయితే ఈ రోజు సిటీ నడిబొడ్డున కోటిలున్న ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి మనం వచ్చినాము. ఈ చరిత్ర చాలా గొప్పది, గుడి చాలా గొప్పది. దాని గురించి లోపల పోయి చెప్తున్నా రండి. ఎంత పాత దర్వాజాలు చూసిరా. అప్పట్లల్లా పెద్ద పెద్ద గడిలకి ఇలాంటి దర్వాజాలు ఉంటుండే. సో సేమ్ అలాంటి దర్వాజాలే. మీ అందరికీ బేసిక్గా కోటి తెలుసు కదా. సో కోటిలా విమెన్స్ హాస్పిటల్ ఉంది కదా. సో ఆ విమెన్స్ హాస్పిటల్ పక్కనే సుల్తాన్ బజార్ది మీ సేవా సెంటర్ ఉంది. ఆ సెంటర్కి ఎదురుగానే క్వైట్ ఆపోజిట్లా ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర్ ఉన్నదనమాట. నడి రోడ్డు మీదనే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే కోటి నుంచి వెళ్ళి సికింద్రాబాద్ పోయే 86 బస్సులు ఉంటాయి. చాలా ఫేమస్ బస్సులు ఇవి, చాలా మంది ఎక్కి దిగుంటారు. ఆ బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది అనమాట. అయితే ఒక్క విచిత్రం ఏంది అని అంటే బయట ఎంత లొల్లి, ఎంత సప్పుడు ఉన్నది, ఆ సప్పుడంతా కూడా గీడికే వినబడుతుంది అన్నట్టు. ఇక్కడికే లాస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే లోపల గుళ్ళకు పోతామో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే చూడండి. ఈడ మందిరం చూడండి, చాలా పాతది. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గుడే ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి. అయితే ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. చాలామంది ఎక్కువ శాతం మార్వడీస్ వచ్చి ఈడ పూజలు, రకరకాల పండగలు, వాళ్ళ తీసి పండుగ కూడా ఇక్కడ చాలా వైభవంగా చేసుకుంటారంట. అంతేకాకుండా అడిగిన కోరికని అడిగినట్టుగా తీర్చగలిగే విష్ణుమూర్తి అవతారమే ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఈడ. కాబట్టి మీకు ఏ కోరికున్నా, ఏ చింత ఉన్నా తప్పకుండా ఈ గుడికి వచ్చి తీరాల్సిందే. మొత్తం గుడి కూడా అన్ని పిల్లర్సే, అన్ని రాళ్లతోని కట్టినవే. అయితే ఈ గుడి స్ట్రక్చర్ చూస్తేనే అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వరకు ఉండే గుడి, దాని తర్వాత ఈ పిల్లర్స్ అన్ని ఎక్స్టెండ్ చేసారు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ రాళ్లతో వేసిన పిల్లర్స్, మొత్తం రాయే ఇదంతా. దీనికి తర్వాత రంగులు వేసిర్రు, అది వేరే విషయం. ఇదంతా కూడా పాతదన్నట్టు, పాత కట్టడము. దాని తర్వాత ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ పిల్లర్స్ అన్నీ వేసిరు ఇట్లా పువ్వుల్లాగా. ఇవన్నీ తర్వాత డిజైన్. ఇది మనము చాలా కొత్త గుళ్ళల్లో చూసే డిజైన్ ఏమో ఇది. ఇందులో ఎక్కడ కూడా సిమెంటు, ఇటుకలు ఏ ఉండవు, మొత్తం అంతా కూడా రాయే. అస్సలు హంగామా, హడావిడి, తొందర ఇవేవీ లేకుండా ఆ స్వామిని దర్శించుకునే అదృష్టం మీకు కావాలనుకంటే అది కూడా 400 ఏళ్లకు పైగానే చరిత్ర కలిగిన గుడి అండ్ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఆ స్వామి మన వెనకాల ఉన్నాడు. సో ఆ స్వామి దగ్గరికి పోదాము, స్వామిని దర్శించుకుందాము. ఆ స్వామి యొక్క చరిత్ర గురించి కూడా చెప్తా. అంటే ఆ స్వామి ఇక్కడ ఎట్లా వెలిచిండు, ఎవరు చూసిండ్రు, అసలు ఏంది కథ అనేది కూడా లోపల పోయి చెప్తా. ఫస్ట్ పోయి మనం స్వామిని దర్శించుకుందాం, మొక్కుందాం. ఇదంతా కూడా రాళ్ళతో, అంటే రాయి మీద రాయి, రాయి మీద రాయి, ఇట్లా మంచి ఇట్లా చక్రాకారంలో
ఇట్లా బిల్డ్ చేసేటోళ్ళు అప్పట్లో. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ గుడి లోపల వచ్చిన వాళ్ళకి ఆ వైబ్రేషన్ అనేది బాడీకి ఎక్కనికి, ఒక మంచి పాజిటివ్ ఆరా తయారు కానికి మన చుట్టూ ఇగో ఈ విధంగా కట్టేటోళ్ళట. సో ఈ రాళ్ళ పిల్లర్లు ఏవైతే ఇక్కడిక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా పాతది. ఇక చూసారు కదా, ఈ రాయి పిల్లర్ వెనకాలనే ఒక కొత్త పిల్లర్ ఉన్నది. ఇదంతా కూడా కొత్తగా కట్టింది. మన ఇంటికాడ ఉన్న ఏ టెంపుల్లో అయినా కానీ ఇలాంటి పిల్లర్సే చూస్తాం బేసిక్గా. ఇది ఇక బ్రాండ్ అన్నట్టు అన్ని గుళ్ళల్లో ఓ కొత్త మందిరాలకి, ఇవేమో పాత మందిరాలకి. అది ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకునే టైం అయింది, రండి. నరసింహ రమేశ కృపా జలధే సురవైరి హిరణ్య వితారణతః నరలోకహితార్దర తత్సతతం విజయీ భవ యాదగిరీశ విభో కరుణారసపూర విధేయతయా సురబాలక బాధ నివారణతః సమమేవ విదారితవానసురం విజయీ భవ యాదగిరీశ విభో నరకేసరి రూప నిరూపణత సురశేఖర రూప నిరూపకతా గమయన్ శమయన్ నరలోకరుజం విజయీ భవ యాదగిరీశ విభో జనతాభిమతార్పణశీలపతే భవభీత సముద్ధరణైకమతే సురనాయక నాయక లోకపతే విజయీ భవ యాదగిరీశ విభో నరలోక భయానక రూపమిదం ప్రథితం రచయన్ లక్ష్మీ నరసింహస్వామి మధ్యలో ఈడ కింద ఈడ వెలిసిండు అనమాట అందరి కోసం. పైన ఏదైతే 3 విగ్రహాలు కనిపిస్తున్నాయో అది శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. రాముడు ఎట్లయితే ఒక మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి రాజుగా పేరు పొందిండో, మంచి అన్నగా పేరు పొందిండో, ఆ విధంగా ప్రతి ఒక్కరు బతకాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఆయన మనందరికీ స్ఫూర్తి కాబట్టి ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకునేటందుకు లక్ష్మీ నరసింహస్వామి అన్న, రాముడన్న, కృష్ణుడన్న ఒకటే కాబట్టి ఆయనని పైన ప్రతిష్ఠించుకొని శ్రీరామచంద్రుడి రూపంలో కూడా ఇక్కడ పూజ చేస్తారు అన్నట్టు. కానీ స్వయంభూ మాత్రం ఈ కింద కనిపిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి. మీరు బాగా గమనిస్తే లక్ష్మీ నరసింహస్వామి మధ్యలో ఉన్నాడు, అటుపక్క ఇటుపక్క 2 అమ్మవార్లు ఉన్నారు. చూసిండ్రా, ఇక్కడ అమ్మవారు ఇట్లా పైకి, ఇక్కడ అమ్మవారు కిందికి ఉంది. దండల మధ్యలో మీకు మంచిగా వెండి కిరీటాలు, వెండి ఫేసులు మంచి క్లీన్గా కనిపిస్తున్నాయి. మీకు కిందనేమో శ్రీకృష్ణుడు అంటే బాలకృష్ణుడు మంచిగా వెన్నముద్ద పట్టుకొని కింద విగ్రహం కనబడుతుంది కదా, ఆ విగ్రహం కిందనే చూడండి సాలగ్రామం ఉంది. సో సాలగ్రామ రూపంలో ప్రతి ఒక్క గుళ్ళ శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఇట్లా రకరకాల సాలగ్రామాలు ఉంటాయి. సాలగ్రామ రూపంలో దేవుడికి పూజ చేస్తే చాలా ఫాస్ట్గా ఆయనకు అందుతుందంట పూజ. కాబట్టి చాలామంది ఇట్లా సాలగ్రామాలు పెట్టి పూజ చేస్తారు. సో అత్యంత పురాతనమైన, అత్యంత శక్తికరమైన సాలగ్రామం అది. అంతేకాకుండా స్వయంభూ కూడా. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసినట్టుగా మొట్టమొదట చూసింది శ్రీ నర్సింగ్ దాస్ అనే స్వామి. అవును, ఆయననే, ఆయన కలలా ఆ దేవుడు కనిపించి ఈ పలానా జాగల నేను వెలిసినా, నేనున్నా అని చెప్తే ఎత్తుక్కుంటే అప్పట్లో ఈ ప్రాంతం అంతా కొంచెం కిందికి ఉండేసరికి అండర్ గ్రౌండ్ ఒక దారి ఉండేదట. ఆ అండర్ గ్రౌండ్ దారుల నుంచి వెళ్ళి వచ్చి ప్రతిరోజు ఈ లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసి ఆ నర్సింగ్ దాస్ స్వామి పోయేటోడట. తర్వాత మెల్లమెల్లగా కాలక్రమేణా ఆయన ఏమైపోయిందంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయన భక్తి ఎంత గొప్పదంటే, ఆయన కూసున్న జాగల అట్లనే ప్రాణాన్ని వదిలిపెట్టి సమాధి అయిపోయింది అనమాట. అది. సో ఆయన సమాధి కూడా ఈ గుడి బయటనే జస్ట్ ఇట్లా ఒక అడుగు బయట ఏంగానే ఉంది. కాబట్టి ఆయన సమాధిని కూడా మనం దర్శించుకుందాము. ఎంతో పుణ్యాత్ముడు అయి ఉంటాడు, ఎంతో భక్తిని ఆయన ఈ స్వామి పట్ల చూయించుంటాడు. అందుకోసమే ఈ స్వామి గుళ్ళని ఇంత జాగిచ్చిండు ఆయనకి. కాబట్టి ఆయన గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలి, తలుచుకోవాలి. తర్వాత ఆయన యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఆయన యొక్క వారసులందరూ కూడా ఈ గుడికి సేవ చేయడం జరిగింది. ఒక ట్రస్ట్ ఫామ్ అయింది. దాని తర్వాత ఒక 6 తరాలుగా ఒకటే ఫ్యామిలీ నుంచి వెళ్ళి పూజారులు, మహారాజులు ఇక్కడ పూజ చేయడం జరుగుతుందన్నమాట. అలాంటి ఒక గొప్ప చరిత్ర కలిగిన గుడే ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఈ దర్వాజలు నాకు బాగా గుర్తు.
అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను చిన్న ఉన్నప్పుడు ఆడుకుంటే వీటి వెనకాల దాచుకొని కనిపించకపోదురు యాక్చువల్గా. వీటి వెనకాల దాచుకుంటే కనిపించకపోతుండే మనము. సో ఈ సందులలోకి వెళ్ళి చూసుకుంటా మంచి డిప్ప ఆడేటోళ్ళం. ఈ దర్వాజా చూడంగానే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నేను చిన్న ఉన్నప్పుడు ఆడుకునే అన్నీ గుర్తుకొచ్చినాయి. సో అలాంటి ఒక దర్వాజా ఇంకా ఇక్కడ ఉంది ఈ గుళ్ళ. సో రాయితోని కట్టడంతో పాటు ఇలాంటి చెక్కవి ఏవైతే స్ట్రక్చర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పాత గుళ్ళల్లో పాత ఇళ్ళల్లో మాత్రమే కనబడతాయి అన్నట్టు. ఎంత హాయి ఉంది తెలుసా దర్శనం తర్వాత. నిజంగా లక్ష్మీ నరసింహస్వామి అని అంటే ఎక్కడైనా కానీ ఉగ్రరూపం కనిపిస్తుంది నరసింహస్వామి అనగానే. కానీ మీరు బాగా గమనిస్తే ఇక్కడ విగ్రహము బుజ్జి చిన్నపిల్లలా ఉన్నాడు అనమాట లక్ష్మీ నరసింహస్వామి. అంటే నరసింహస్వామి ఫేస్లో ఒక చిన్న సింహం రూపం ఎట్లుంటుంది, చిన్న సింహాలు ఎట్లుంటే ముద్దుగా క్యూట్గా అట్లుందనమాట ఫేసు. ఆయన కోరికలు తీర్చే విధానం కానీ ఆయన భక్తులపైన చూపించే చల్లటి చూపులు కానీ చాలా చాలా అవసరం మనకి ఈ రోజులల్లో. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి గుడికి రావాల్సిందే, తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాల్సిందే. అయితే ఈడ రామనవమి కానీ కృష్ణాష్టమి కానీ లేకపోతే తీజ్ పండగ కానీ ఇలాంటి పండగలన్నీ చాలా వైభవంగా చేసుకుంటారు. ముఖ్యంగా మార్వడీలు ఎక్కువ వచ్చే గుడి కాబట్టి మార్వడీలు ఎక్కువగా చేసుకునే పండగలు ఏవైతే ఉంటాయి దీపావళి కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటారంట. ఇంకొక విచిత్రం ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని గుళ్ళు తిరిగినా కానీ మీకు ఎక్కడా కనిపించని ఒక స్వయంభూ విగ్రహం ఇప్పుడు నేను చూపించబోతున్నాను మీ అందరికీ. అదే ఆంజనేయ స్వామి వినాయకుడితో పాటు కలుసున్న ఏకశిలా విగ్రహం. అది అంటే ఒకటే విగ్రహంలో ఒక పక్క ఆంజనేయ స్వామి ఒక పక్క వినాయకుడు, వీళ్ళిద్దరిని కలిపి దర్శనం చేసుకోబోతున్నాం మనము. అలాంటి ఒక గొప్ప గుడి ఇది. అది కూడా స్వయంభూవే, అది కూడా భూమిలోకెళ్ళి అట్లా ఉద్భవించిందంట. చూసారు కదా ఒకటే రాయిలా ఇద్దరు దేవుళ్ళు, వినాయకుడు ఒకవైపు, ఆ వినాయకుడు స్ట్రక్చర్ కూడా మీకు కనిపిస్తుంది చూసిండ్రా. ఇట్లా అని ఒక బయటికి కొంచెం ఇట్లా ఉబ్బినట్టుగా ఇట్లా అని వినాయకుడు, ఇటుపక్క హనుమంతుడు. ఆ రెండు విగ్రహాలకు కూడా కళ్ళు పెట్టడం వల్ల సింధూరం రుద్దడం వల్ల ఇంకా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది మనకి. సో ఒకటే శిలలో ఇద్దరు దేవుళ్ళని దర్శించుకునే ఏకైక గుడి హైదరాబాద్లోనే కాదు, నాకు తెలిసి తెలంగాణలో ఇదొక్కటే. నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుంఠినే ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః ప్రపన్న జనపాలాయ ప్రణతార్తి వినాశినే శరణం భవ దేవేశ సంతతిం సుదృఢాం కురు భవిష్యంతి చ యే పుత్రా మత్కులే గణనాయకా ते सर्वे तव पूजार्थं ఆ పాత కట్టడంలో ఉన్న అందమే వేరబ్బా. చూసారు కదా ఎట్లుందో, అంత పాత మట్టి గోడలు ఇవన్నీ బేసిక్గా. ఇగో రావి చెట్టు, ఈ రావి చెట్టుది ఒక స్టోరీ కూడా చెప్తారండి. రావి చెట్టు యొక్క చరిత్ర ఏంటి అని అంటే ఈ ఆకంట కొన్ని సంవత్సరాల కింద ఈ తోక ఏదైతుందో ఆకుకి అది ఇంకింత పెద్ద ఉండేదట. ఇప్పుడు రావి చెట్టు ఆకు చూడండి, ఇది పెద్ద ఆకు, ఇది చిన్న ఆకు. బట్ ఇంకా ఇప్పుడు చూడండి కరెక్ట్ తోక జాయిన్ చేస్తే రెండు కూడా సమానం హైట్లు ఉంటాయి అన్నట్టు. అంటే ఆకు చిన్నదైనా పెద్దదైనా ఈ తోక మాత్రం ఒకటే హైట్ ఉంటుంది. మా పెద్ద మనుషులు చెప్పేది, మా ఇంట్లో ముసలోళ్ళు, ఈ రావి చెట్టు ఆకులకి తోక ఏదైతుందో ఇది మేము చిన్న ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఉండే బిడ్డ, ఇంత పెద్ద ఉండే పొడువుగా, అది మెల్లమెల్లగా పొట్టయితా ఉంది. అది మొత్తం పొట్టిగా అయ్యి ఈ తోక మొత్తం అయిపోయి ఇట్లా ఆకులు అయ్యో ఇట్లా తెంపేసిన నేను ప్రస్తుతానికి. సో ఇట్లా ఆకులు కలిసిపోయింది అనుకో ఆ తోక, అప్పుడు ఈ భూమండలం మొత్తం కూడా అంతమైపోతుంది, మళ్ళీ కొత్త సృష్టి మొదలవుతుంది అని చెప్పేసి అప్పట్లో పెద్ద మనుషులు చెప్పేది. ఏమోతి ఏదో చెప్తున్నారు కథలు అనుకునేదాన్ని. బట్ నిజంగానే దీని యొక్క హైట్ ఏదైతుందో, అంటే దీని యొక్క పొడవు ఏదైతుందో ఈ తోకది, అది తగ్గుకుంటూ వస్తుంది నిజంగా.
श्यामलकनकवर्णं प्रज्वलत्पावकाक्षम् सरसिजनिभवक्त्रं सर्वदा सुप्रसन्नम् पटुतरघनगात्रं कुण्डला. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ గుళ్ళున్న ఈ చెట్టుకి ఇంకొక స్పెషాలిటీ చెప్పాలి నేను. ఏంటిది అని అంటే, ఇక్కడ చూసారు కదా ఈ రెండు మొద్దులు వేరు కనబడుతున్నాయా, ఇదేమో మనకి యాప చెట్టు మీద చూస్తే ఆకులు కనబడుతున్నాయి కానీ చాలా పైకి ఉన్నాయి మీకు చూపించాలంటే. ఇదేమో రావి చెట్టు. ఈ రెండిటికి ఇక్కడ పెళ్లి చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా ఇది ఎట్లా అంటే లక్ష్మీ నరసింహస్వామి రూపం అనేసి కొలుస్తారన్నట్టు. అంటే లక్ష్మీ నరసింహస్వామి కలిసి ఇక్కడ వెలిసిండ్రు అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. దీనికి కూడా మొత్తం ఇట్లా అని దారాలు చుట్టిర్రు చూసిర్రా. నా కోరిక ఇనుసామి, నా మాట ఇనుసామి, ఒక్కసారి నా కోరిక తీర్చు సామి అని మనం బతిలాడుకునేటందుకు, మనం మొక్కేటందుకు, మన మొర ఆయన ఆలకించేటందుకు ఇట్లా దారాలు కడతారు అన్నట్టు. ఆ దారం అనే భక్తితోని ఆయనని బంధించి అప్పుడు ఆయనని మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని వినిపిస్తారు అన్నట్టు. అందుకోసమే ఇట్లా దారాలు చుట్టేసి ఉంటాయి గుళ్ళల్లో. సో అలాంటి ఒక పవిత్రమైన గుడి. ఇంకొక పాయింట్ ఏంది అని అంటే, ఎప్పుడైనా మీరు గుడికి వచ్చినప్పుడు రావి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ, లేకుంటే యాప చెట్టు కానీ, పూజ చేసే చెట్లు ఏవైతే గుళ్ళు ఉంటాయో ఆ చెట్లని ఎప్పుడూ ముట్టుకోరాదు. కేవలం శనివారం రోజు మాత్రమే వాటిని తగిలి మొక్కుకునే హక్కు ఉంటుంది మనకి. కాబట్టి ఈరోజు నేను వచ్చింది అనుకోకుండా శనివారం కాబట్టి నేను తగిలి మొక్కుకుంటున్నా. మీరు కూడా శనివారం రోజు వస్తే ఇట్లనే మొక్కొని ముట్టుకొని, లేదంటే దూరంకి వెళ్ళి మొక్కుని వెళ్ళిపోరు. ఓకే. దీనబంధో శ్రీరామ భక్త జగదేక మహోగ్ర శౌర్య శ్రీవీర ధీర హనుమంతవ సుప్రభాతం సుగ్రీవ మిత్ర కవి. మన యొక్క సంస్కృతి గొప్పతనం అదే. ఏంది అని అంటే, చెట్టుని, నీళ్ళని, ఆకాశాన్ని, భూమిని, అగ్నిని, ప్రతి దాన్ని, మట్టిని, ప్రతిదాన్ని పూజించే ఒక గొప్ప కల్చర్ మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అని అంటే, అక్కడ దర్శనం అయిపోయింది కదా, ఇదే గుళ్ళ ఇంకో వైపు శివుడు ఉన్నాడు. ఆ శివుడి యొక్క విగ్రహం చూస్తే ఈరోజు ఈ శివుడి యొక్క విగ్రహం చూసి నాకు ఒక మంచి రోజుగా మారింది అనిపిస్తుంది. అలాంటి ఒక విగ్రహము, ఇప్పుడు వరకు మీరు చూడని విగ్రహము, శివుడి యొక్క ముఖము అన్ని వైపులా కనిపించే ఒక శివలింగాన్ని నేను ఇప్పుడు చూపించబోతున్నా మీకు. శివాలయం దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఇది కూడా కొన్ని వందల ఏళ్ళు, అంటే 400కు పైగా, ఇంకా దానికన్నా కూడా ఇంకా ఎక్కువ చరిత్ర ఉన్న చెట్టే ఈ మర్రి చెట్టు. దీనికి కూడా చాలా మంది పూజిస్తూ ఉంటారు, నీళ్ళు వస్తూ ఉంటారు. ఇక చూడు, సాంబ శివ సుందరాయ. మన యొక్క కల్చర్లో ఇది కూడా ఒక భాగం అనమాట. రావి చెంబుల తీసుకొచ్చిన నీళ్ళని ఇట్లా చెట్లకు పోయడం వల్ల చెట్లు బాగా పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం మనకి చాలా మంచిది. ఎందుకంటే చెట్టుకి మంచి చేస్తున్నాం కాబట్టి మనకి చాలా మంచిది అనమాట. కాబట్టి దానికి మొత్తం కూడా కొన్ని నీళ్ళుగా అట్లా పోసుకుంటారు, రౌండ్గా తిరుగుతారు. అట్లా ఆ విధంగా అభిషేకం చేసినట్టు. సాంబ శివ నీవే మాకు స్మరణ, సాంబ శివ చూపవయ్య కరుణ. ఎంతుంది చూసిరా చెట్టు, అసలు అంత మామూలుగా అసలు చాలా ఏరియాని కవర్ చేస్తుంది ఆ చెట్టు. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. మామూలుగా మనకి లింగంకి అన్ని వైపులా శివుడి యొక్క ఫేస్ రావడం అనేది చాలా తక్కువ గుళ్ళల్లో మనం చూస్తాము. సో దీంట్లో ఏమైందంటే 4 దిక్కులల్లో 4 మొహాలతో పాటు పైన కూడా
లింగాకారం పైన ఫేస్ ఉంటుంది అన్నట్టు. ఈయన మీరు చూసుంటారు చాలా మందికి అప్పటి నుంచి వచ్చి చాలామంది ఆ శివుడికి అభిషేకం చేసేటప్పుడు మొదట నీళ్ళు ఇక్కడ నుంచి మొదలు పెడతారు, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇట్లానే శివుడి మీదకి పోతారు. ఎందుకు అని అంటే ఇది ఏదైతే ఉందో ఈ లింగాకారంలో ఈ కింద ఆకారం ఏదైతే ఉందో అది అమ్మవారు. సో అమ్మవారి పైన మొదట పడి నీళ్ళు దాని తర్వాత శివుడి పైన పడితే మాత్రమే ప్రతి ఒక్కరూ దాన్ని మీద చల్లుకోనికైనా కొంచెం స్వీకరించడానికైనా హక్కు ఉంటుంది అన్నట్టు. లేదంటే కేవలం చండీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక రక్షకుడు అన్నట్టు. సో ద్వారపాలకుని లెక్క రక్షకుని లెక్క ఉండే చండీశ్వరుడు దేవుడు కూడా చాలా స్ట్రాంగ్. అంటే మనకి భైరవ స్వామి ఎట్లయితే తెలుసో, వీరభద్రుడు ఎట్లయితే తెలుసో, చండీశ్వరుడు కూడా ఈయన చుట్టే ఉంటారు అన్నట్టు. సో ఆ చండీశ్వరుడికి ఈశ్వరుడే స్వయాన ఒక వరం ఇస్తాడు. ఏమని అనంటే డైరెక్ట్గా నా మీద అంటే శివుడి మీద డైరెక్ట్గా పడ్డ ఏ పువ్వు అయినా నీళ్ళైనా ఫలమైనా ఏది పడ్డాయిగా అది కేవలం చండీశ్వరుడికి మాత్రమే దక్కుతుంది అనే ఒక వరము చండీశ్వరుడికి ఏకంగా శివుడే ఇస్తాడు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఎవరన్నా అభిషేకం చేసినప్పుడు ఏం చేస్తారు అని అంటే అట్లా అని లింగం మీద నుంచి అంటే ఈ కింద అమ్మవారి ఆకారం ఏదైతుందో ఆ అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి మీద లింగం మీదకి నీళ్ళు వస్తారు అన్నట్టు. అయితే ఇప్పటికీ కూడా ఎవరైనా ఉన్నారా మరి అని అంటే చండీశ్వర గోత్రంతో కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా కంపల్సరీ ఆ లింగం మీద ఉన్న ప్రతిదీ వాళ్ళు తీసుకునే హక్కు 100% ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మాత్రం కింద నుంచి వెళ్ళి నీళ్లు పోయాలి, కింద నుంచి వెళ్ళి పూలు పెట్టుకుంటూ రావాలి, కింద నుంచి వెళ్ళి పూజ చేసుకుంటూ వస్తారు. సో దట్ దానిపైన పెట్టిన ప్రసాదం కావచ్చు, పువ్వు కావచ్చు, నైవేద్యం కావచ్చు, ఆకు కావచ్చు, దళం కావచ్చు మనం తీసుకోవచ్చు. అది స్పెషాలిటీ. ఇప్పుడు ఈ గుడికి మూల కారణమైన అంటే ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే వెలిసారో ఇక్కడ ఆ స్వామి ఏ స్వామికైతే కళలు కనిపించి నేను ఇక్కడ ఉన్న నాకు పూజలు చేయని చెప్పేసి సమాచారం అందించిండో కళ ద్వారా ఆయనే నరసింహదాస్ స్వామి. సో ఆ నరసింహదాస్ స్వామి ఆయన జీవసమాధి అయిన జాగా కూడా ఇక్కడనే ఉంది. కాబట్టి ఆయన జీవసమాధి దగ్గర పోయి ఆ సమాధికి కూడా మొక్కుందాం, చూపిస్తాను నేను మీకు, రండి. సమాధి ఇంత గొప్ప స్ట్రక్చర్తోని ఎవరికన్నా కట్టిర్రంటే నాకు తెలిసి ఈ స్వామికే కావచ్చు. ఇప్పుడు చూసారు కదా మెయిన్ టెంపుల్ ఏదైతే గుడి ఉన్నదో ఆ గుడికి పక్కన లోపలనే జాగున్నది. ఆ జాగల లెఫ్ట్ సైడ్లో ఈయననే నరసింహదాస్ స్వామి. ఏదో ఒక దేవుణ్ణి ఊరేగించే రథం ఉంటుంది చూసారా, అట్లుంది స్ట్రక్చర్ అంతా. చూడండి ఒక్కసారి మొత్తం వైట్ పెయింట్ వేసేసరికి కూడా ఇంకా బాగానే కనబడుతుంది. మొత్తం పై వరకు కూడా మామూలుగా సమాధి అంటే ఇట్లా పండబెట్టినట్టు హారిజాంటల్గా ఉంటుంది, కానీ ఇక్కడ చూసినరా ఇట్లా నిలువుగుంది. పైన ఒక దీపం పెట్టి ఎప్పటికప్పుడు దీపం పెట్టుకుంటే ఇక్కడ ఈ స్వామికి పూజ చేస్తారంట. ఎందుకు అనంటే ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిసినట్టుగా మొట్టమొదట కళలు కనిపించి ఈ స్వామికే, ఈ నరసింహదాస్ స్వామికే సమాచారం అందించిండు అన్నట్టు కళ రూపంలో. కాబట్టి ఈయన అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయి అప్పుడే అభిషేకాలు, పూజలు, నైవేద్యాలు అన్నీ పెట్టేటోడట ఆ స్వామికి. అలాంటి ఒక గొప్ప భక్తుడు. అంటే దేవుడు ఆయనకి పూజలు చేసేందుకు దేవుడే సెలెక్ట్ చేసుకున్న భక్తుడు అన్నట్టు ఈయన. అందుకోసమే ఈయనకి ఇంత ఇంపార్టెన్స్. ఈయన జీవసమాధి అయ్యిండు అని అంటే ఆలోచించరు. ఈ రోజులలో ఎవరైనా జీవసమాధి అవ్వగలుగుతారా? ఇట్లా యోగ ముద్రలో కూర్చొని అట్లనే సమాధి ఆయన మీద నుంచి కట్టించుకున్నాడు అనమాట. అంత గొప్ప వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. మొత్తం మీద ఒక అద్భుతమైన గుడిని దర్శించుకున్నాము, ఆ స్వామిని చూసినాము, ఎన్నో అద్భుతాలు కలిగిన ఈ గుడి చరిత్ర కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి ఎన్నో గుళ్ళ గురించి, అది కూడా మన చుట్టే హైదరాబాద్లో ఉన్న ఎన్నో సంవత్సరాల కొద్దీ, వేలు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పాత పురాణ గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి యొక్క గొప్పతనమే మీ అందరికీ చెప్పే ఒక చిన్న అవకాశాన్ని మేము తీసుకున్నాం అన్నట్టు. అదే ఈ 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్ బై గౌదర్బార్. చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.